ఓం శ్రీ సాయిరామ్. నా పేరు గుర్తి విశ్వేశ్వరరావు. మిసెస్ పేరు శ్రీమతి రాధాకుమారి. సర్వపేట సత్యసాయి సేవా సమితి ఇంతకుముందు 99 నుంచి నేను ఇందులోకి బాబా గారి యొక్క పుట్టపర్తి వెళ్ళటం కానీ, ఫస్ట్ 1999 అక్టోబర్ దసరా ఉత్సవాలు జరుగుతుండగా నా యొక్క మేనల్లు జయవరపు నాగేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయికి ఆపరేషన్ నిమిత్తం వాళ్ళు ఆపరేషన్ చేయించారు. తర్వాత మళ్ళీ తీసుకెళ్ళడానికి చెకప్ చేయించడానికి రెండోసారి తీసుకెళ్తుంటే, అరే ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని అడిగాను. పుట్టపర్తి చూడలేదు, ఇక్కడ చూడలేదు. వెళ్తుంటే నేను నువ్వు వెళ్ళేటప్పుడు చెప్పు, నేను కూడా వస్తాను, నాకు ఎదురుకి ఎప్పుడు రాలేదు, వస్తే అన్ని పొజిషన్ అర్థమైంది అని నేను చెప్పాను. తెల్లారి నుంచే వెళ్ళాము. ఇద్దరం గెలిచి నాగేశ్వర ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మొత్తం అందరం పుట్టపర్తి 99 అక్టోబర్ నెలలో వెళ్ళాం. వెళ్ళిన గాడి పుట్టపర్తిలో బాబా గారు దసరా ఉత్సవాల సందర్భంగా కంటిన్యూగా మేము వెళ్ళిన రోజు అంతకుముందు ఒక రోజు అని చెప్పారేమో, కంటిన్యూగా దసరా ఉత్సవాల గురించి డైలీ సత్సంగము, మార్నింగ్ ఈవినింగ్ సత్సంగములు చెప్తుండగానే నాకు అనుభవం లేకపోయినా ఈ ఒక వారం రోజులు కంటిన్యూగా సత్సంగాలు చెప్తుండగానే బాబా గారు యొక్క మన ఇండియాలో జరిగే కార్యక్రమం ఏది, ప్రతి మానవుడు ఏం చేయాలా ఏంటి అన్నది, ఎట్లా నడవాలా ఏంటి, దాని గురించి మొత్తం ప్రతిదీ సబ్జెక్టు సత్సంగాల్లో చెప్తుండగా నాకు ఆ వారం రోజుల్లోనే ఏ రంగం నడవాలా ఏంటి అనేది అనుభవం అనేది వచ్చింది. వారం రోజులు తిరిగి మళ్ళీ వచ్చిన తర్వాత, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక క్రమశిక్షణగా ఉండాలా. మనం సత్యసాయి మందిరంలో క్రమశిక్షణ అంటే నిశ్శబ్దం పాటించాలా. మందిరంలో ఏది జరిగినా నిశ్శబ్దం పాటించాలా. ప్రపంచంలోనే ఇండియాలోనే ఎక్కడైనా సరే, ఎక్కడ భజన జరిగినా 45 నిమిషాలు జరగాల. అక్కడ బాబా గారు చెప్పిన దాన్ని బట్టి నాకు అనుభవంతో ఇక్కడ దాన్ని నేను కంటిన్యూగా ఆ రోజు కాడి నుంచి ఈ రోజు వరకు కంటిన్యూగా మందిరంలోకి వెళ్తున్నాను. సామూర్తి గారు సొరవపేట ఇక్కడ మందిరానికి వస్తుండగానే పరిచయం అయ్యారు. 99 నుంచి నేను కంటిన్యూగా ఇట్లా వస్తూ ఉన్నానని 2011లో 25 సంవత్సరాల వయసు లోపల ఉన్న వాళ్ళని తగ్గించి మళ్ళీ కొత్తగా యూత్ని ఏర్పాటు చేయవలసింది ఉంది. కన్వీనర్ కానీ మాకు టెలిగ్రామ్ వచ్చింది అసరవపేట సత్యసాయి సేవా సమితికి. ఆ వచ్చిన దానిలో అది నాకు తెలియదు. నేను మందిరానికి ఆదివారం ఆ రోజు అందరం మీటింగ్ అరేంజ్ చేస్తున్నారని నాకు తెలియదు. నేను మామూలుగా దర్శనం చాలా అప్పటికి అంతకుముందు ఊరి లేను. వచ్చిన తర్వాత దర్శనం చేసుకోవాలని స్నానం చేసి ఇదే టైంలో వెళ్ళాను నేను అక్కడికి. మార్నింగ్ 8-9 మధ్యలో వీళ్ళందరూ మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు. ఇట్లా టెలిగ్రామ్ అక్కడి నుంచి వచ్చింది జిల్లా నుంచి ఇక్కడికి మన నర్సారావుపేట వచ్చింది. కన్వీనర్ని కొత్తగా అనేది 65 సంవత్సరాల లోపులో వాళ్ళని డిసైడ్ చేయవలసిందని టెలిగ్రామ్ వచ్చిందని నాతో చెప్పారు. సర్లే నేను కూడా సిట్టింగ్లో ఏర్పడి ఉన్నాను. ఉన్నది చేయను అని ఎవరికాళ్ళు ఉంటున్నారు. 1-2 గంటలు ఎట్లా ఏంటనేది డిస్కషన్ జరిగింది. ఈ లోపల అందులో సభ్యులలోనే ఒకళ్ళు విశ్వేశ్వరరావు గారిని చేద్దాం లేకపోతే అని అన్నారు. దాని మీద నాకు ఏమీ తెలీదు. నేను 99 దగ్గర 10 సంవత్సరాల నుంచి వస్తున్నాను మందిరానికి. నాకు అందరూ కనీసం పాట పాడటం కానీ, మా ఏదైనా సత్సంగంలో చెప్పడం కానీ ఏమాత్రం నాకు తెలియదు. ఇప్పుడిప్పుడే కొన్ని పుట్టపర్తి వెళ్ళి రావడం అక్కడ సత్సంగాలని, ఇక్కడ లోకల్లో సత్సంగాలని, ఎక్కడ ఖమ్మం వాళ్ళు ఇక్కడికి సత్సంగాలు చెప్పి కొద్దిగా అన్ని అనుభవం వస్తుంది. ఇప్పుడే నాకేం తెలియదు నేనే డైరెక్ట్గా కన్వీనర్గా అనేది ఏర్పాటు చేస్తే నేను చేయలేను అని చెప్పాను. అక్కర్లేదు, మేము అందరం ఉన్నవాళ్ళం, మాకు మొదట్లో మాకు తెలుసా ఏంటి, అందరూ తిరుగుతుంటే అన్ని అనుభవం అయితే మీరే ఉండండి అని అందరూ చెప్పేటప్పటికీ 24 గంటలు డిసైడ్ అవ్వాలని నన్ను ఏర్పాటు చేశారు. 2011లో 99 నుంచి నేను పుట్టపర్తి వెళ్ళి వస్తుండగా 2011లో ఇక్కడ ఇట్లా ఇది వచ్చింది సర్కులర్. దాని మీద 2011లో డిసైడ్ అయిపోయింది. ఖమ్మంలో మీటింగ్ అరేంజ్ చేశారు. 2011 ఫిబ్రవరి 6వ తారీఖు మీటింగ్ అరేంజ్ చేశారు. ఇక్కడి నుంచి నేను ఇంపార్టెంట్ సభ్యులందరినీ తీసుకువెళ్ళి అందరి ముందు చెప్పి ఇట్లా సొరవపేట కన్వీనర్గా ఇట్లా ఏర్పాటు చేశాను. అదే రోజున
అక్కడ జిల్లా ప్రెసిడెంట్గా రాంప్రసాద్ గారిని కూడా డిసైడ్ చేశారు. ప్రమాణకు 6 అయిన తర్వాత నన్ను కూడా కొద్దిగా మాట్లాడించారు. నాకు తెలియదు కొత్త కాబట్టి తెలియదు చెప్పాను. 5 సంవత్సరాలు కానీ ఎక్కువ చేయకూడదని అప్పుడు చెప్పారు కదా కొంతమంది సభ్యులు, రాజేశ్వరరావు గారు వీళ్ళు 5 సంవత్సరాలు కానీ ఎక్కువ చేయకూడదని చెప్పారు కదా, కొత్త కన్వీనర్ని ఏర్పాటు చేద్దాం అని అన్నారు. అన్న దాని మీద సర్లే అని జిల్లా ప్రెసిడెంట్ గారికి సభ్యులు అందరితో చెప్పి ఎవరిని ఏర్పాటు చేద్దాం మనం అనుకుని దాన్ని బట్టి మళ్ళీ వాళ్ళకి చెబుదాము అని అనుకుంటున్నాం. ఇక్కడ కంచెల మల్లికార్జునరావు గారు అని డిసైడ్ చేద్దామని ఓకే అన్నారు. డిసైడ్ రాంప్రసాద్ గారు వాళ్ళందరూ చేసి డిసైడ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయనతో 6 నెలల లోపులోనే నా వల్ల అవ్వదు, నేను చేయలేను, నా వల్ల ఆ ప్రాబ్లం నాకు జరగదు, నా వల్ల అవ్వదు. దాని మీద రాంప్రసాద్ గారికి ఇది పొజిషన్ ఇట్లా అంటున్నారండి అని నేను సభ్యులు చెప్పారు, నేను కూడా చెప్పాను వారితోటి. శివసాగర్ గారు మీరు ఏమనుకోవద్దు, ఆ 5-6 సంవత్సరాలు చేసింది కూడా మనం సేవా కార్యక్రమాలు, పుట్టపర్తి సేవా కార్యక్రమాన్ని పంపించడం. ఇక్కడికి ఒక సత్సాయి సేవా సమితిలో 4 మందిరాలు ఉన్నాయండి ఖమ్మం జిల్లా. ఆ రోజుల్లో మనకి సెల్ పాయింట్ ఆన్లైన్ సర్క్యులర్ లేదు, కన్వీనెంట్ లేదు, అసలు సెల్లే లేదు, అప్పుడు సెల్ కూడా లేదు. ఆన్లైన్లో జరుగుతుండగా ఆన్లైన్లో లేదు. అప్పుడు ఖమ్మం నుంచి ఇక్కడికి సర్క్యులర్ ఫోన్లో మాట్లాడటమే, టెలిఫోన్లో మాట్లాడటమే. తర్వాత ఇట్లా ఇది సర్క్యులర్ కాగితం వచ్చేది ఎప్పటికప్పుడు. దాన్ని బట్టి ఇక్కడ నేను నడిపోని ఇక్కడ మనం సొంతంగా అందరం అనుకో ఏం చేయాలన్నది అనుకుంటే అట్లా నడుపుకుంటూ వస్తున్నాయి ఆ 5 సంవత్సరాల్లో. ఈ లోపల మనకి మళ్ళా ఈ తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఆంధ్ర ఇడిపోయింది. రాంప్రసాద్ గారు కూడా తగ్గిపోయారు. తెలంగాణ ఇడిపోయేసరికి తెలంగాణ ఆంధ్ర ఇడిపోయింది. ఈ లోపల జిల్లాలు కూడా ఇడిపోయినాయి. మనకి కొత్తగూడెం జిల్లా చేశారు, అదే ఖమ్మం జిల్లాలో. అప్పుడు మేము ఇటు జిల్లాలోకి వెళ్ళిపోయాం, కొత్తగూడెం భద్రా జిల్లాలో. అందులోకి వెళ్ళిపోయేసరికి అంత జిల్లా ప్రెసిడెంట్స్ గారు వాళ్ళు మారిపోయారు. అంతా మళ్ళీ కొత్త చరిత్ర ఏర్పడింది. మళ్ళీ రెండోసారి నన్ను చేయమన్నప్పుడు ఇక రాంప్రసాద్ గారు వాళ్ళు పట్టించుకోలేదు. రాంప్రసాద్ గారు కూడా 5-6 సంవత్సరాల కింద దిగిపోయారు. సుధాకర్ గారు వచ్చారు. సుధాకర్ గారు వచ్చి వాళ్ళతో మనం మాట్లాడుతాం. మన భద్రాచలం జిల్లా వాళ్ళు మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు. అట్లా కంటిన్యూగా జరుగుతూనే ఉంటాను, నేనే ఉంటున్నా అప్పటి నుంచి. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత కంటిన్యూగా ఈ రోజు వరకు నేనే కన్వీనర్గా ఏర్పాటు చేస్తున్నా. ఉన్న అనుభవంలో నేను జరిగింది చెప్తున్నానండి. మన భద్రాద్రి జిల్లా ప్రెసిడెంట్ గారు అనిల్ కుమార్ గారు సంవత్సరం చేసిన తర్వాత సంవత్సరం లోపలను వారిని తగ్గించి చంద్రారెడ్డి గారిని వారు ఏర్పాటు చేశారు. ఇట్లా కార్యక్రమాలు అన్ని వీరి చెప్పినట్లే అప్పటి నుంచి ఫోన్లో ఆన్లైన్లో అన్నీ ఎక్కడికెక్కడికి పుట్టపర్తిలో మీటింగ్ పెట్టడం, సెల్ ఫోన్లో ఎట్లా ఇవాళ ఫోన్ కొనుక్కోండి అన్నారు. ఆ రోజున ఫోన్ కొని మీటింగ్కి వెళ్ళాం, పుట్టపర్తి కన్వీనర్స్ మీటింగ్కి. ఆ కన్వీనర్ మీటింగ్లో ఆన్లైన్లో ఎట్లా చేయాలా ఏంటి అనేది అన్నీ మొత్తం కొద్ది చెప్పారు. ఇక్కడ కూడా చెప్పేవారు. మనకి కొత్తగూడెం జిల్లా అయిన కాడి నుంచి, తెలంగాణ అయిన కాడి నుంచి ఫోన్ ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఇక్కడ మనకి ఏ సర్క్యులర్ జరిగినా భద్రాచలం, కొత్తగూడెం జిల్లా నుంచి కూడా వచ్చిన ప్రాబ్లమ్స్ జిల్లా ప్రెసిడెంట్ గారు ఫోన్ ద్వారానే మాకు ఆన్లైన్లో సర్క్యులర్స్ అన్నీ మొత్తం వస్తుంది. కన్వీనర్గా నా బాధ్యత ప్రకారం వాళ్ళకి కొద్దిగా మా అందరినీ ఒక మంచిగా చేసుకొని, నేను నా అభ్యంతరం లేదండి, వాళ్ళని ఎవరన్నా ఏర్పాటు చేసుకోమనండి. ఇప్పుడు నేను రాజీనామా ఇచ్చేసి లెటర్ రాస్తాను, మీకు డిసైడ్ చేసేయండి ఇప్పుడు అని అన్నాను. సభ్యులందరినీ మీటింగ్ పెట్టి ఇక్కడ జిల్లాలో మన సమితిలో మీటింగ్లో కూడా ఎవరో నా వల్ల అవ్వదని అందరూ చెప్పారు. ఇక్కడి నుంచి రాత్రి 9 వరకు మీటింగ్ ఇది జరిగింది. ప్రాబ్లం అయినా సరే ఎవరో ముందుకు రాలా. ఎందుకని మీటింగ్ అనేది జరిగింది. వాళ్ళ జిల్లా ప్రెసిడెంట్ గారు ఒకసారి రాండి మీరు ఇక్కడ అందరూ, మీరు వస్తే మాట్లాడితే అందరూ చెప్తారు అని వాళ్ళు ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తాను. నాకు తెలియదు వారికి ఫోన్ చేసినట్లు, రమ్మనమన్నట్లు ఆ విషయాలన్నీ నాకు తెలియదు యాక్చువల్గా. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు తెలుసు. దాని మీద నేను చెప్పాను, వాళ్ళు ఎవరైనా కన్వీనర్గా చేసే బాధ్యత ఉందామో చెప్పమనండి, నేను ఇప్పుడే డిసైడ్ చేసేస్తాం, నాకు అభ్యంతరం లేదు. ఇప్పటికి 15 సంవత్సరం నడుస్తుంది. ఇప్పుడు నేను కన్వీనర్గానే వాళ్ళు ఎవరు చేస్తాను, నాకు అభ్యంతరం లేదండి నాకు అని నేను చెప్పాను. వాళ్ళు ఒప్పుకోలేదు, ఎవరు ముందుకు రాలేదు కన్వీనర్గా చేయటానికి. హైదరాబాద్ నుంచి వచ్చారు, కార్యక్రమం బాగా చేశారు, ట్రై చేయాలి పాట పాడటం కూడా.
కందూరు సత్సంగాలకి పుట్టపర్తిలోనే వెళ్ళటం, ఫస్ట్ వెళ్ళటం, వారం రోజుల పండుగ సత్సంగాలు, బాబా గారు స్వయంగా సత్సంగాలు చెప్తుంటే ఆ అనుభవమే ఇప్పుడు ఈ రోజు వరకు నాకు ఆ అనుభవం మీదనే నాకు వస్తున్నాను. ఇక్కడ జిల్లా ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ సత్సంగాలు జరపడం, ఇవన్నీ జరపటం, ఈ సత్సంగాల్లో ఆ అనుభవం మీద చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఈ పండగకి ఏం చేయాలా, మహిళా డే ఉంది నిన్న, మహిళా డే కార్యక్రమం ఏం చేయాలా, మహిళా డే అవన్నీ ఆమె చూస్తుంటాయి. ఏదన్నా అవసరం అయితే కొంత ఈ మధ్య ఒక 2 years నుంచి కొద్దిగా నాకు ఆరోగ్యం సరిగ్గా బాగోపోవడం, హెల్ప్ చేసుకొని ఆమె చూస్తుంటుంది. మందిరం గాడి పై ఎత్తున అవుట్లైన్స్ ఏరియా మందిరాల్లో కానీ ఆవిడ కానీ అవన్నీ చూస్తుంటాను. తెలంగాణ శ్రీరామనవమికి ఇద్దరిని ఏర్పాటు చేస్తే తెలంగాణ వాళ్ళకి ఇస్తే ఇద్దరు తీసుకొని వెళ్ళాను. ఒకసారి ఒక 20 మంది అన్న 2-3 కార్లు తీసుకొని వెళ్ళాం. తర్వాత మొన్న కూడా మన శ్రీరామనవమి కూడా వెళ్ళామండి. ఇట్లా వెళ్ళి వస్తున్నాము. ఇంతకుముందు యూత్ మీటింగ్లు ఏర్పాటు చేశారు అక్కడ. ఏప్రిల్ 24వ తారీఖు పెట్టుకొని ఇక్కడ అందరినీ యూత్ని తీసుకొని వెళ్ళి అక్కడ సేవా కార్యక్రమాల్లో పాల్గొని చేసుకొని 3 days ఉన్నాం. ఉండి వచ్చేసాం బస్ చేసుకొని అందరం కలిసి. అదే టైప్లో మధ్య మధ్యలో సేవా కార్యక్రమాలకి అందరం పంపిస్తూ ఉంటాము. ఏ ఇబ్బంది లేకుండా సర్వపేట సత్యసాయి సేవా సమితి అంటే బ్యాడ్ అనేది ఎప్పుడు రాలా ఇంతవరకు. అట్లా ఆ రకంగా లాక్కొచ్చాం. ఏ సేవా కార్యక్రమాల్లో కూడా జిల్లాలోనే మనకి ప్రథమంగా చేస్తున్నట్లు వాళ్ళే అనేవాళ్ళు, సత్సంగాల్లో అనేవాళ్ళు. మేము చేస్తున్నాం అని గొప్ప మనం చెప్పుకోకూడదు. వాళ్ళు అనేవాళ్ళు, జిల్లా ప్రెసిడెంట్ కానీ వాళ్ళు సర్వపేట సమితి వాళ్ళు బాగా అనుకోకుండా మనం చేస్తున్నారు సేవా కార్యక్రమం అని ఒక ఖమ్మం వాళ్ళు ఏంటి. అదే పక్కేలు తెలంగాణ విడిపోయిన తర్వాత కొంత తగ్గింది వయసు వాళ్ళు ఉండటం వల్ల అందరూ దానివల్ల సేవా కార్యక్రమాలకి పుట్టుపర్తి సేవా కార్యక్రమాలకి వెళ్ళటానికి యూత్ లేకపోవడం వల్ల అక్కడ దానివల్ల తగ్గింది. వెళ్ళే వాళ్ళని ఏర్పాటు చేసి చెప్తున్నాము, వెళ్ళేంతవరకు పంపిస్తున్నాం. మొన్న కూడా 4-5 ఎంతమంది వెళ్ళారు. అట్లానే చాలా తగ్గింది. ఇదివరకు మన ఖమ్మం జిల్లా నుంచి ఎవరు రావట్లేదని వాళ్ళు పుట్టపర్తులు చెప్తే దాని మీద మేము ఇక్కడి నుంచి 35 మందిని పంపించాం. వాళ్ళు కూడా ఐడియా లేదు. ఏంటి అసరవగాడి నుంచి 35 మంది ఒకసారి వచ్చారు. బాబా గారి సంకల్పం బాగా పూర్తిగా ఉండేది. దానివల్ల సంవత్సరాలు వయసు కళ్యాణం చేసిన టైంలో నేను ఏదనుకున్నా సభ్యులతో చెప్పడం వాటికే కానీ నేను ఏదనుకో అదే నా రూట్ ప్రకారం వెళ్ళిపోతే ఏదనుకుంటే ఆటోమేటిక్గా అన్నీ ఏ ఇబ్బంది లేకుండా జరిగాయి. ఎక్కడ ఎటువంటి పరిస్థితి ఈ రోజు నీకు జరగాల, ఈ రోజు మనం ఎక్కడికి మందిరాలకు అన్ని ప్రతి మంది మీటింగ్ చేసుకోవాలని జరాపులారావు గారిని ఎమ్మడి పెట్టుకొని నేను ఎప్పుడు బండి వేసుకొని అన్ని దగ్గర ఒక 4 kilometerల లోపల బండి వేసుకొని వెళ్ళేవాడు ప్రతి సంవత్సరం. ప్రతి ఏ సర్కులర్ వచ్చినా దాన్ని చెప్పడానికి ఫోన్ కన్వీనియంట్ ఉన్నా సరే చెప్తే వాళ్ళకి కొద్దిగా ఇంట్రెస్ట్ చేస్తారు అని ప్రతిదీ చేయాలని అట్లా చెప్పాం. ఈ 100వ సంవత్సరం సందర్భంగా కూడా అన్నీ చాలా కార్యక్రమాలు రథం వచ్చేటప్పుడు కానీ అనేక ఏ కార్యక్రమం జరిగినా 100వ సంవత్సరానికి కూడా ప్రాబ్లం ఎప్పుడు లేదు. ఏది మొదట్లో అనుకున్నాం ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది, అయినా సరే ఏ ఇబ్బంది లేకుండా మొదట్లో అనుకోవటమే కానీ ఏ ఇబ్బంది అన్ని సాఫ్ట్గా వెళ్ళిపోయి బాగా జరిగాయి. బాధ్యతలు ఇంకా చేయాలని మనసులో ఉంటుంది. ఆ ఆరోగ్యం సహకరించాలి కదండి. చూస్తున్నాను వీళ్ళంతవరకు ఎంత ఓపికనంత వరకు లాక్కొస్తాము. రాజేశ్వరరావు గారు ఉన్న టైంలోనే కళ్యాణ మండపం అనేది అందరం సభ్యులందరూ అనుకొని సభ్యులందరినీ తేపకి ట్రిప్పు మనం అమౌంట్ ఏదైనా అడిగితే వచ్చేవాళ్ళు కూడా రారు అని ఏదోటి కళ్యాణ మండపం అనేది చిన్నది సింపుల్లో మినీ కళ్యాణ మండపం లాగా ఏర్పాటు చేసుకొని ఏదైనా ఎంత వస్తే దాని మీద వచ్చే డబ్బులతోటే మనం ఈ సేవా కార్యక్రమాలకి వీటికి వాటికి ఖర్చు పెడదాము అని ముందు షెడ్ వేద్దాం అనుకున్నాం. అటువంటిది స్లాబ్ అయింది. మా సభ్యులలోనే అందరూ ఎవరికి వాళ్ళు సభ్యులు ఎంతో కొంత ఎవరు తాగదుగా వాళ్ళు వేసుకొని ఇన్కంలోదే ఈ రోజు వరకు ఖర్చు పెడుతున్నాం. సభ్యులు ఎవరిని ప్రాబ్లం అనేది ఇప్పుడు జరగబోయేది కూడా కళ్యాణ మండపం మీద వచ్చే మేము సేవా కార్యక్రమాలు కానీ పుట్టపర్తి ఏ కార్యక్రమం జరిగినా మహిళా డే సంబ కానీ ఏ కార్యక్రమాలు జరిగినా ఇక్కడ అన్నీ మేము దాని మీద వచ్చే ముందు సభ్యులందరినీ ఎవరిని ఇబ్బంది పెట్టాం. రథం కూడా వచ్చింది అనుకోకుండా చాలా బాగా జరిగింది. మేము చేయగలవా లేదా అనిపించింది.
చాలా బాగా జరిగిందండి. తిరుపతి నుంచి దీపోత్సవం వచ్చింది. ఇక్కడికి వస్తే భద్రాచలం నుంచి ఇక్కడికి విఆర్పురం వచ్చింది. విఆర్పురానికి గోదావరి మాకు అడ్డం ఉంది. ఇక్కడ నుంచి కారు వేసుకుని వెళ్ళి ఆ దీపాన్ని తీసుకుని కారు వేసుకుని వచ్చి చేసాం. ఇక్కడ అందరినీ రథం తోటి సహకరించి చేశారు. సత్యసాయి సేవా సమితి ఏనాడు ఇబ్బంది లేకుండా ఏ కార్యక్రమం అయినా సరే జరుగుతూనే ఉంది. ఈ రోజు చెప్పారు, అదే రోజున బయట పెట్టమని వచ్చారు. వాళ్ళు అడిగినప్పుడు అందరు సభ్యులందరూ చాలా మంది వచ్చారు. 50, 60, 70 మంది దాకా వచ్చారు. ఆ రోజు అందరికీ చెప్తే అందరూ అది ఆ బదిని పెట్టడం వలన ఇక్కడ మన నిన్న కార్యక్రమం మహిళా సందర్భం కార్యక్రమం జరిగింది. లేకపోతే అందరినీ మనం డోర్ టు డోర్ చెప్పలేము. ఫోన్ నెంబర్లు అన్ని కలుపుకొని చెప్పాలంటే చెప్పలేము. ఇంతమంది రాదు. సభ్యులు ఎదురులాగా మాకు తక్కువ. పురుషులు మొత్తం కలిపితే 30 మంది ఉంటారు. ఏదన్నా కార్యక్రమం జరిగినా ఎప్పుడు ఇబ్బంది లేకుండా జరుగుతూనే ఉన్నాయి. ఇట్లా నిన్న కార్యక్రమం కూడా అనుకోని తీరులో జరిగింది. ఎప్పుడు జరగలేదండి. వాళ్ళకి కొత్తగూడెం నుంచి చెప్పారు, మహిళా డే సందర్భంగా ఏదో ఒకటి కార్యక్రమం కొద్దిగా డ్యాన్స్ ప్రోగ్రామ్ వినోదంగా జరుగుతుంటేనే వస్తుంటారండి. అయ్యండి 15, 16 సంవత్సరాలు అయింది కాబట్టి మనకి బర్త్డేకి ప్రతిదీ నవంబర్ 23వ తారీఖు 2011 నుంచి నేను కన్వీనర్గా ఆయన గాడించి ఈ రోజు వరకు బర్త్డే కార్యక్రమాలుగా ఆ కులం ఈ కులం మతంతో సంబంధం లేదు. అందరినీ పిలిచేవాళ్ళం. అందరికి మ్యాక్సిమం యావరేజ్న ప్రతి బర్త్డేకి 1500 మంది నారాయణ సేవ జరిగేది. పుట్టిన కార్యక్రమం ప్రతి పండగకి ఏర్పాటు చేస్తుంటాం. సంక్రాంతి పండగ ఏంటి, ఆ పండగ క్రిస్మస్ ఏంటి, మన తెలుగు హిందువుల పండగలు ఏంటి, అన్ని ప్రతిదీ మేము చేస్తూనే ఉంటాం. అంతకుముందు రాజేశ్వరరావు గారి టైంలో కూడా జరిగాయి. అప్పుడు నేను కన్వీనర్గా నాకు బాధ్యత లేదు. నేను వచ్చింది కొత్త, నాకు అంత రేటు అనుభవం లేదు. అప్పుడు అంతకుముందు జరిగిన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలకి పుట్టపర్తి సేవా కార్యక్రమాలకి వీలైనంత వరకు ఏర్పాటు చేస్తూనే ఉంటాం. సాయిరాం.